నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, మన ప్రధాన ద్వారానికి రకరకాల సింబల్స్ వేయటం అంటే స్వస్తిక్ సింబల్ అయితే సర్వసాధారణంగా మన వాళ్ళందరూ కూడా వేసుకుంటూ ఉంటారు. శుభ్ లాభ్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళకి ఏదైతే తోచిందో అది చేస్తూ ఉంటారు. అలాగే గుమ్మం పైన అయితే ఖచ్చితంగా గుమ్మడికాయను పెట్టుకునేటటువంటి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు చాలా మంది, ఆ ఆచారాన్ని ఫాలో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఈ దిష్టి దోషం అనేది మన ఇంట్లోకి రాకూడదు, డెఫినెట్‌గా ఇంట్లోకొచ్చింది అనంటే అది ఒకళ్ళని ఇద్దరిని కాదు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు డోర్‌కి ఏం పెట్టాలి అని మాట్లాడుతున్నాం. బేసిక్‌గా డోర్‌కి 2 రకాలుగా పెడతారు. ఒకటి మంచికి పెడతారు. విఘ్నేశ్వరుడు లేదంటే స్వస్తిక్ సింబల్. యాహ్! ఇంకోటి దృష్టికి పెడతారు. దృష్టికి బేసిక్‌గా చూసుకుంటే మనము ఒక బొమ్మ ఉంటది. అందరూ పెడుతూ ఉంటారు. మీకు అదే దిష్టి బొమ్మ అంటారు. ఐడియా ఉంది కదా! దిష్టి బొమ్మ పెడతాం. దిష్టి బొమ్మ పెడితే అదైతే మామూలుగా అపార్ట్‌మెంట్‌కో లేకపోతే మన ఇంటికో ఏదైనా గోడ దగ్గర పెడుతూ ఉంటారు. అది తెలుసు కదా! ఒక మనిషి ఉంటారు. యాహ్! సింహద్వారానికి బెటర్ కదా దాన్ని? కొంతమంది సింహద్వారం కూడా పెడతారు చాలా మంది. అంటే పైన పెడతారేమో. పైన పెడతారు. చాలా మంది ఏం చేస్తారంటే అదే దిష్టి తగలకూడదని ఆ బొమ్మని. ఆ బొమ్మని పెడతారు. ఆ బొమ్మ కొంచెం అసురలాగా ఉంటుంది. ఉంటుంది. అవును. యాక్చువల్‌గా అది పెట్టొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కీర్తి ముకుటం. కీర్తి ముకుటం. కీర్తి ముకుటం అనేది ఇప్పుడు మనం భైరవుల్లో 64 భైరవులు ఉన్నారు. కాలభైరవ, రూరు భైరవ అలా దీంట్లో మోస్ట్ అగ్రెసివ్ కీర్తి భైరవ. హ్మ్. విపరీతమైన ఎనర్జీ. సో మనము ఈ కీర్తి ముకుటం అనేది డోర్‌కి తగిలిస్తే భైరవ అనేది దైవం. పాజిటివ్. కానీ హి ఈస్ అగ్రెసివ్. సో మీరేదో అసుర బొమ్మ పెట్టడం కంటే ఈ కీర్తి ముకుటం పెడితే దైవానికి దైవము ప్లస్ ఆ అగ్రెషన్ వల్ల ఆ దృష్టి రాదు లోపలికి. తినేస్తది ఆ దృష్టిని ఈ అగ్రెషన్ అనేది. సో ఇక్కడ మీకు పాజిటివ్ కవర్ అయింది. నెగెటివ్ కవర్ అయింది. ఇప్పుడు మీరు దృష్టి బొమ్మ పెడితే నెగెటివ్ రాదు కానీ పాజిటివ్ కూడా లేదు కదా! అదే గణపతి బొమ్మ స్వస్తిక్ పెట్టారు. పాజిటివ్ ఉంటది. నెగెటివ్ ఉండదు. సో మన కీర్తి ముకుటం అనేది ఇంకా భైరవ అనేది శివస్వరూపమే. సో కీర్తి భైరవ ముకుటం అనేది ఇప్పుడు బయట దొరుకుతుంది. ఎక్కడికెళ్ళినా మనం పూజా సామాన్ షాప్‌లో విపరీతంగా సేల్స్ ఉన్నాయి. కీర్తి భైరవ అనేది. సో ఈ కీర్తి భైరవ ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో, పాన్ ఇండియాలో భైరవ అనుష్ఠానం అనేది బాగా పెరిగింది. ఒకటి రాజశ్యామల, అమ్మవారి కాళి, అమ్మవారి అనుష్ఠానం ఒకటి. తర్వాత భైరవ అనుష్ఠానం, కాలభైరవ. ఫ్రాంక్‌గా చెప్పాలంటే కాలభైరవ ఇంకా కాళి వీళ్ళిద్దర అనుష్ఠానం బాగా పెరిగింది. సో ఈ మధ్య అందరూ డోర్‌కి కీర్తి ముకుటమే పెడుతున్నారు. కీర్తి ముకుటం అంటే ఏం కాదు, భైరవ స్వరూపమే. సో మనము ఈ కీర్తి ముకుటం అనేది ఒకటి కొనుక్కొని మన డోర్‌కి పెడితే చాలా మంచిది. మనకి ఎలా ఉంటదంటే అప్పుడప్పుడు పాజిటివ్ ఉంటది. నెగెటివ్ వచ్చే పాజిటివ్ ఎత్తుకెళ్ళిపోతది. నెగెటివ్ ఉంటది కానీ ఏది ప్లస్ అవ్వట్లేదు కదా! పాజిటివ్ వల్ల. మనకు డబ్బులు వస్తూ ఉండాలి. ఏ పిచ్చి దారిలో డబ్బులు ఖర్చయిపోవడం గానీ, అలా పిచ్చి పిచ్చి అప్పుల్లోకి వెళ్ళిపోవడం గానీ ఉండకూడదు. రైట్. అయితే ఇది డోర్ మీద అంటే అదేనా స్టిక్కర్ లాగా వస్తుందా? స్టిక్కర్ కాదు. అదొక ముకుటం. ముకుటం. మాస్క్. మాస్క్ లాగే వస్తుంది. మాస్క్ లాగే వస్తుంది. ఓకే. ఓకే. దాన్ని డోర్ పైన కూడా పెట్టొచ్చు కదా! డోర్ పైన కూడా పెట్టొచ్చు. సింహద్వారం పైన. డోర్ పైన పెట్టొచ్చు. డోర్ పైన పెడతారు జనరల్‌గా. అంటే పైన ఐ మీంట్ సింహద్వారం పైన. అదే పైన. ఇప్పుడు మీరు మామూలుగా దిష్టి బొమ్మ ఎక్కడ పెడతారు? అర్థమైంది. అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుంటే మీకు ఎంత అడ్వాంటేజ్ ఉంది? శివుడు మీ ఇల్లు కాపాడుతున్నాడు. భైరవుడు మీ ఇల్లు కాపాడుతున్నాడు. ప్లస్ మీకు మంచి చేస్తాడు. సో ఈ ముకుటం లాగా ఉంటది ఇది. ఏదో మనము ఒక స్టిక్కర్ లాగా కాకుండా ఒక ముకుటం.
ఒక ముకుటానికి ఒక స్టిక్కర్ కి చాలా తేడా ఉంటది. అంటే ఏ రోజున పెట్టుకోమంటారు? ఏ రోజున తెచ్చుకోమంటారు? ఏ రోజున పెట్టమంటారు? శివుడు అంటే సోమవారమే మనకు తెలిసింది. సోమవారమే తెచ్చి పెట్టుకోండి. హ్మ్. నేను స్పెషల్‌గా ఇది హ్మ్. కష్టాల్లో ఉన్నోళ్ళకి, అప్పుల్లో ఉన్నోళ్ళకి, లేకపోతే మాకు మంచి జరగట్లేదు. మా ఇన్‌కమ్ అలానే ఉందా? నెలకు మేము ఆ రూ. 1,00,000 సంపాదిస్తున్నాం. కొంచెం ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాము. యాహ్! యాహ్! ఏదైనా సర్ప్లస్‌కి లేకపోతే ఏదైనా నెగెటివ్ కంట్రోల్ చేయడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బాగా ఖర్చయిపోతుందండి. హాస్పిటల్ కని, దీనికని, దానికని ఊరుకురికి హెల్త్ పాడైపోతుందండి. వేరే వాళ్ళ దృష్టి దోషం ఉందండి. దానివల్ల మాకు హెల్త్ పాడైపోతుంది. ప్రతి నెల ఒకసారి హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తుందండి. డబ్బులన్నీ హాస్పిటల్‌కి ఖర్చయిపోతున్నాయి. అవును. ఇట్లాంటివి అంటూ ఉంటారు. ఇట్లాంటి కీర్తి ముకుటం పెట్టుకుంటే చాలా మంచిది. బాగా కలిసొస్తదండి. హ్మ్. ఇవాళ కలియుగంలో కీర్తి ముకుటం కలిసొచ్చేదంతా ఏది కలిసి రాదండి. ఈ మధ్య మనకు కొంచెం ఏదో స్పిరిచువాలిటీ స్టార్ట్ అయ్యి, మోడీ గారు వచ్చిన తర్వాత సనాతన ధర్మం బాగా వ్యాప్తి చెంది, ఈ కీర్తి ముకుటం వచ్చింది. దీన్ని యూజ్ జేసుకోవాలి, వినియోగపరుచుకోవాలి అని నేను చెప్తున్నాను. ఎవరైనా గానీ ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా కీర్తి ముకుటం పెట్టుకోవాలి. ఎస్పెషల్‌గా ధనికులు, హ్మ్. పేదవాళ్ళు హ్మ్. వీళ్ళు కీర్తి ముకుటంని ఎట్లైనా తెచ్చి పెట్టుకోవాలండి. హ్మ్. పేదవాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడొచ్చు. ధనికులకి ఆ దిష్టి దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఉంటది. దాని నుంచి కూడా మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం పాపం? మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కూడా కావాలి గదా! మిడిల్ క్లాస్ వాళ్ళలో కూడా చాలా మంది అప్పులున్నోళ్ళుంటారు. యాహ్! యాహ్! ప్రమోషన్ రానోళ్ళుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు అందరూ కూడా బేసిక్‌గా పెట్టుకోవచ్చు. అందరూ పెట్టుకోవచ్చు. బేసిక్‌గా అందరూ పెట్టుకోవచ్చు. హ్మ్. సో, హ్మ్. మనం ఇప్పటిదాకా చూసాం చాలా మంది డోర్ దగ్గర హ్మ్. విఘ్నేశ్వరుడిని పెడతారు. హ్మ్. స్వస్తిక్ పెడతారు. కానీ ఇప్పటిదాకా శివుడిని పెట్టినోళ్ళు ఎవరు లేరు. హ్మ్. మనం ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇది. రైట్. ఖచ్చితంగా ద్వారానికి పెట్టుకోమంటారు. హ్మ్. రైట్. అది మామూలుగా శివుని పూజా స్టోర్స్‌లో దొరుకుతుందా? పూజా స్టోర్స్‌లో దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడు దొరుకుతుందండి. హ్మ్. ఇప్పుడు కీర్తి దొరుకుతుంది. ముకుటం వచ్చింది బయటికి దొరుకుతుంది. లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుందా? ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. హ్మ్. మీరు కీర్తి ముకుటం ఆర్డర్ 500, 1000 రూపాయలు ఉంటది. ఎక్కువ ఉండదు. హ్మ్. ఆర్డర్ చేసుకోండి. హ్మ్. ముకుటం పెట్టుకోండి. ముకుటం పెట్టుకుంటే చాలా మంచిది. రైట్. మండే పూట పెట్టుకోమంటున్నారు కాబట్టి పొద్దున్నే పెట్టేయచ్చా మండే? మండే రోజు పొద్దున్నే ఫస్ట్ అవర్‌లో పెట్టేసుకోండి. చాలా బావుంటది. హ్మ్. పెట్టుకుంటే చాలా మంచిదండి. రైట్. భైరవ హ్మ్. అతని మించిన దైవం లేరండి. హ్మ్. హ్మ్. ఇంకోటి ఏదైనా భయాలుంటే అవి గూడా పోతాయి. హ్మ్. భైరవ అంటే భయాలు తీసేవాడు. హ్మ్. సో, ఉన్న భయాలన్నీ ఎళ్ళిపోతాయి. మనిషి ఏ భయం లేకుండా హ్యాపీగా బతకగలుగుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నామండి స్లోగా చేంజ్ ఒస్తుంది. హ్మ్. జనరేషన్ అనేది మారబోతుంది. మారబోతుంది. సో, చాలా చేంజెస్ ఒస్తాయి మనిషి జీవితంలో అనేది మనం చూస్తాము. ఫ్యూచర్‌లో మనిషి జీవితం అనేది చాలా మారబోతుందండి. మన ఊహకు గూడా అందదు. మీరు జస్ట్ 2, 3 ఇయర్స్‌లో చూడండి ఏమేమి జరుగుతది. రైట్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని నేను అంటున్నా. వెయిట్ అండ్ వాచ్. సో, కీర్తి మకుటంతో మకుటమా? ముకుటమా? ముకుటం ముకుటం. ఎనీథింగ్ మాస్క్ ఈస్ సేమ్. ఎనీథింగ్ ఈస్ ద వన్. శివుడు మాత్రమే నెగటివిటీని పాలద్రోలగలరు. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.